హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని అంతా కూడా ఇందులో తెలియజేస్తున్నాను. అంటే మొదట దీపారాధన దగ్గర నుండి మనం అమ్మవారికి మండపం అనేది ఏర్పాటు చేస్తాం కదా వ్రతానికి, అక్కడ నుండి వాయనం ఇస్తాం కదండి. వాయనం ఇచ్చేటప్పుడు ఏమేమి ఇవ్వాలి కూడా మొత్తం అంతా కూడా ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోకుండా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇప్పుడు ముందుగా దీపారాధన దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మొదటగా పూజకి కావాల్సింది పసుపు, కుంకుమ, గంధము, అలాగే దీపారాధనకి కావలసిన వత్తులు, అలాగే మనము కొంతమంది నెయ్యి, ఆవు నెయ్యితో చేస్తారు, లేదంటే నువ్వుల నూనెతో చేస్తారు. సో అలా అన్నమాట. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అలాగే అగరవత్తులు, అలాగే ధూప్ స్టిక్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఖరికి అమ్మవారికి సాంబ్రాణి పొగ వేస్తే చాలా మంచిదంటండి. అలాగే ఇంట్లో కూడా సాంబ్రాణి పొగ అనేది వేయాలి. సో సాంబ్రాణికి కావలసినవి, అలాగే పచ్చకర్పూరము, లేదంటే ముద్ద కర్పూరము, లేదంటే మామూలు కర్పూర హారత్ కర్పూరం ఉంటుంది కదా, ఇలా ఇవన్నీ కూడా తెచ్చుకోండి. దీపారాధన అయ్యాక మనము పసుపు గణపతికి షోడశోపచార పూజ అనేది చేస్తాం కదా. సో అందుకోసం అనేసి వస్త్రము, యజ్ఞోపవీతం కూడా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే షోడశోపచార పూజకి కావలసిన సామాన్లన్నీ కూడా రెడీగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనము కలశం ఏర్పాటు చేయడానికి ఏమేమి కావాలో అవి చెప్తున్నాను చూడండి. కలశం ఏర్పాటు చేయడానికి ముందుగా మనము కలశం కింద బియ్యం అనేది పోస్తాం కదా, బియ్యం పోసి మనం కలశం అనేది పెట్టుకుంటాము. సో బియ్యం మాత్రం 3 గుప్పళ్ళు పెట్టుకోవాలండి. 3 దోశలు కానీ 3 గుప్పెళ్ళు కానీ వేసుకుంటాము. బియ్యము, కలశంలో నీళ్లు పోయాలి. నీళ్లు కూడా రెడీగా ఉంచుకొని, నీళ్లు అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే అందరిలో ఉంటాయి, బట్ మనం కలశంలో పోసే నీళ్ళు ఎవరు టచ్ చేయకుండా, అంటే యూజ్ చేసిన బాటిల్స్లో అవి కాకుండా అప్పటికప్పుడు క్యాన్స్లో కొన్ని ఏమన్నా మూత తీయకుండా ఫ్రెష్ వాటర్ అయితే చాలా మంచిది. ఎంగిల్ చేసి ఉంటాం కదా, అలా కాకుండా ఫ్రెష్ అయితే బెస్ట్ అనమాట. అలాగే ఈ కలశంలో మనం కొన్ని మంగళకరమైన వస్తువులు అనేది వేయాలి కదా, వాటి కోసం పసుపు అక్షింతలు, కుంకుమ అక్షింతలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, అలాగే తామర గింజలు, ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం కర్పూరం బిళ్ళలు అనేది కలిపానండి. ఎందుకంటే ఈ గురువింద గింజలు అలాగే తామర గింజలు కొంచెం పురుగు పట్టేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకోసం ఇలా మనము కర్పూరం బిళ్ళలు వేసి లేదా యాలకులు కానీ వేసి ఉంచితే ఆ వాసనకి పురుగు అనేది పట్టదనమాట. సో ఇలా ఇప్పుడు కలశంలో ఇవన్నీ వేస్తాం కదంటే, అలాగే పువ్వులు, రూపాయి కాయిన్ లేదంటే ఒక వెండి కాయిన్ అయినా కానీ ఉంటే వెండి కాయిన్ వేయచ్చు, లేదంటే బంగారు కాయిన్ లేదా రాగి కాయిన్స్ కూడా ఉంటాయి కదా, ఇలా ఏదైనా కూడా ఒక కాయిన్ అనేది వేయాలి. అలాగే సువాసన కోసం కొంచెం జవ్వాది పౌడరు ఉంటే కొంచెం రోజ్ వాటర్, లేదంటే ఒక కొంచెం సెంట్, ఇలా ఏదైనా కూడా వేయొచ్చండి. అలాగే కలశంలో పెట్టుకోవడానికి మామిడాకులు కావాలండి. సో నాకు ఇక్కడ మామిడాకులు అవైలబుల్గా లేక నేను ఇక్కడ తమలపాకులు అనేవి మీకు వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత కొద్దిగా పువ్వులు, అలాగే అమ్మవారి ఫోటోని కూడా మనం పూజలో ఉంచుకోవాలండి. అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే పువ్వుల దండలు, అమ్మవారి ఫోటోకి, కలశానికి, ఇంకా మనకి కూడా పువ్వుల దండలు అండ్ విడిపూలు కూడా తెచ్చుకోండి. ఇప్పుడు కలశంలో మనం ఒక కొబ్బరికాయ పెడతాం కదా, అందుకోసం ఒక కొబ్బరికాయ, అలాగే పూజ అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ కొడతాం కదా, అందుకోసం ఇంకొకటి. సో టోటల్గా 2 కొబ్బరికాయలు కూడా కావాలి. ఇప్పుడు కలశానికి ఏర్పాటంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం వాయనం అనేది ఇవ్వాలి కదండి. వాయనం అనేది ఇచ్చేటప్పుడు తోరం కడతాం కదా, ఆ తోరానికి ఒక దారపు ఉండ కొత్త తెచ్చుకుంటే మరీ మంచిదండి. అలాగే అమ్మవారి రూపు ఒకటి కావాలి. అలాగే ఒకవేళ రూపు లేకపోయినా అమ్మవారికి పసుపు కొమ్ములు కూడా కట్టొచ్చు. సో పసుపు కొమ్ములు కూడా తప్పకుండా తీసుకొని రండి. అలాగే విడిపూలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముత్తైదువులకు వచ్చే వాళ్ళకి వాయనం, అలాగే తాంబూలంలో ఏమేమి ఇవ్వాలో అనేది చెప్తాను. తాంబూలం వేరండి, వాయనం వేరే అండి. సో అది నేను డిఫరెన్స్ ఏంటి అంటే తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ తాంబూలానికి కావాల్సినవి అన్నీ కూడా చెప్తున్నాను. ఒక బ్లౌజ్ పీస్, అంటే ఒక్కొక్కరికి మనం ఒక 5గురికి ఇవ్వచ్చు, 9 మందికి కూడా ఇవ్వచ్చు. ఒక బ్లౌజ్ పీస్, తమలపాకులు, వక్కలు లేదంటే వక్కపొడి పొట్లాలు కూడా తెచ్చుకోవచ్చు. అలాగే అరటి పండ్లు లేదంటే ఇంకేదైనా పండ్లు,
అలాగే పచ్చి శనగలు అనేది కంపల్సరీగా వాయనంలో ఇవ్వాలి, అలాగే అమ్మవారి పూజలో కూడా పెట్టాలి. అలాగే గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అండ్ కొన్ని పువ్వులు ఇవన్నీ కూడా వాయనంలో మీరు పెట్టాలి. అలాగే అమ్మవారి నైవేద్యానికి తప్పకుండా పూర్ణం బూరెలు అనేది పెట్టాలండి. తప్పకుండా 5 కానీ 9 కానీ కంపల్సరీగా పెట్టాలి. అలాగే గారెలు, పరమాన్నము, పులిహార, దద్దోజనం, ఇంకా వడపప్పు, పానకము, వడపప్పు చలివిడి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి మనము కలశానికి మధ్య అందరూ ఒక ముఖాన్ని పెడుతున్నారు కదా, లేకపోతే వదిలేయండి. ఇలా ఒక ముఖము, ఇంకా దీపారాధన కుందులు, ఇంకా పసుపు వినాయకుడు, లేదంటే ఇలా విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా వీటన్నిటినీ కూడా ముందు రోజే మనం సిద్ధం చేసుకొని ఉన్నామనుకోండి, మనకి పూజ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఎక్కడ కూడా ఏమీ మిస్ చేయలేదండి. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.